అనగా రాంపల్లి అనే ఊర్లో 2 దయ్యాలు తిరుగుతూ ఉండేవి. 2 దయ్యాలు అక్క చెల్లెలు. ఈ దయ్యాలకి ఆకలిగా ఉందని ఎవరైనా మనుషులని వెతుక్కొని తిందామని తిరుగుతూ ఉండేవి. అలా ఒకరోజు ఒక ఇంటి ముందుకు వచ్చి మాట్లాడుకుంటూ ఉన్నాయి ఒక చెట్టు కింద. ఇలా అక్క ఎవరు దొరకట్లేదు. ఈ చెట్టు దగ్గర ఉన్న ఇంట్లో ఇద్దరు మనుషులు ముసలివాళ్ళు ఉంటారు. ముసలి వాళ్ళని తీసుకెళ్దామా ఈసారి? ఒక ముసలాయన బయటనే పడుకుంటాడు, ఆయననైనా తీసుకెళ్దాం. వాళ్ళ కొడుకు కోడలు పక్కనే ఇంట్లో ఉంటారు. అవునా చెల్లి, చూద్దాం. ఒక 2-3 రోజులు పరీక్షించి ఈ ఇంటి గురించి ఇంటి వాళ్ళ గురించి తెలుసుకొని తీసుకెళ్దాం. మళ్ళీ ఎవరు రావద్దు మన గురించి. మనం తీసుకెళ్ళినట్టు ఎవరికి తెలియకూడదు. తెలిస్తే అందరూ జాగ్రత్త పడతారు, అందరూ భయపడతారు. ఎవరికి తెలియకుండా తీసుకుపోవాలి. చూద్దాంలే చెల్లి. అలా 2 దయ్యాలు మాట్లాడుకుని ఒక 2-3 రోజులు ఆ ఇంటి చుట్టే తిరుగుతూ పరీక్షిస్తూ ఉంటారు. రాత్రి వేళల్లో వస్తూ పోతూ ఉంటారు. ఎవరెవరు ఉంటారు, ఎలా ఉంటారు, ముసలాయన ఎక్కడ ఉంటాడు, ఎక్కడ పడుకుంటాడు అని అన్ని విషయాలు తెలుసుకుంటారు. ఎవరు లేని సమయంలో వచ్చి తీసుకొని వెళ్దాం, తను నైట్ బయటనే పడుకుంటాడు కదా అనుకొని ఒకరోజు అర్ధరాత్రి 2 అక్క చెల్లెలు వచ్చి తను పడుకున్న మంచంతో పాటు తీసుకోపోవాలని మాట్లాడుకుంటారు. అవునక్క, అలాగే మంచంతో పాటు తీసుకెళ్ళాలని తనని ఎత్తుకొని చెరోవైపు వాళ్ళ లోకానికి వెళ్తూ ఉంటారు. మన లోకానికి వెళ్ళకుండా ఎక్కడైనా తిందామని మాట్లాడుకుంటూ ఉంటారు. అలా వెళ్ళగానే పట్టణాన్ని దాటుకుంటూ వాళ్ళ లోకానికి వెళ్తూ ఉంటారు. పట్టణంలో ఒక దగ్గర ఆగి, ఇలా తిందాం చెల్లి, ఎక్కడ తిందాం, ఇక్కడైనా దగ్గరలో ఏదైనా అడవి ఉందా చూడాలి. అడవిలో ఎవరు చూడనప్పుడు తిందాం, లేదంటే బాగోదు. మళ్ళీ మన దయ్యాలు ఎవరైనా చూస్తే మన మీద కోపం వస్తుంది. సరే అక్క అని వెళ్తూ ఉంటారు. అడవి కోసం వెతుకుతూ ఉంటారు. ఆ పట్టణం చుట్టూరా అలాగే వెతుకుతూ ఉంటారు. అలా కొన్ని రోజులు తిరుగుతూ ఉంటారు. అయినా కూడా ఆ ముసలాయన లేవడు. ఆ ముసలాయన అలా వాళ్ళిద్దరూ పక్కనే ఉన్న ఒక అడవి చుట్టూ తిరిగి చూసి ఎవరు లేని ప్రదేశంలో ఆగుతారు. ఇక్కడ పెట్టి మనం స్నానాలు అవి చేసుకొని తిందామని ఆలోచిస్తూ ఉంటారు. అలా ఉండగా ఆ ఇంటి దగ్గర ముసలామేమో ఆయన కనిపించలేడని ఊరంతా తిరుగుతూ వెతుకుతుంది. మంచం కూడా కనిపించట్లేదు. ఆయన లేచి ఎటైనా వెళ్ళిపోతే మంచమైనా ఉండాలి కదా, ఎటు వెళ్ళాడో ఏమో. ఈయన చెప్పకుండా ఇలా వెళ్ళడం ఏందో ఏమో, నాకేమో దిగులుగా ఉంది. ఎవరికి చెప్పాలి? అబ్బాయితో చెప్పాలా? తిరిగి వస్తాడని వేచి చూస్తున్నాను కదా, ఇంకెప్పుడు వస్తాడో ఏమో అని ఆ ముసలావిడ ఊరంతా తిరిగి వచ్చి ఇంటి దగ్గర ఒక 2-3 చుట్లేసి కొడుక్కి పిలుస్తుంది. అరే ఊరి అబ్బాయి, మీ నాన్న కనిపించలేరు, బయటకు రండిరా, వెళ్ళి వెతుకుదామని పిలుస్తూ ఉంటుంది. వాళ్ళేమో నిద్రలో ఉంటారు. అలా పిలుస్తూ ఉండగా కోడలు వచ్చి అడుగుతుంది, ఏమైంది అత్తయ్య గారు, ఎందుకలా కంగారుగా ఉన్నారు, ఏమైంది, ఎందుకలా బాధపడుతున్నారు అని అడుగుతుంది. అప్పుడు ఆ ముసలావిడ, మావయ్య కనిపించట్లేదు. అయ్యో ఏమైంది, మావయ్య కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళారు, రాత్రంతా ఇక్కడే పడుకున్నాడు కదా, ఇప్పుడు కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళాడు ఏమో అమ్మ, ఎక్కడికో వెళ్ళిపోయినట్టున్నాడు, మంచం కూడా కనిపించట్లేదు. అవునత్తమ్మ, ఎక్కడికి వెళ్ళాడు, తను మనకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళాడు కదా. అవునమ్మ, ఎక్కడికి వెళ్ళాడు, కానీ మంచంతో పాటు ఎటు వెళ్తాడు, ఎవరైనా ఎత్తుకెళ్ళారా ఏంటి అని అబ్బాయిని పిలుచుకొస్తాను ఆగండి అని వెళ్తుంది. తర్వాత వాళ్ళ అబ్బాయి వస్తాడు. ఏమైందమ్మా, నాన్న ఎక్కడికి వెళ్ళాడు, ఆమె ఏదో నాన్న కనిపించట్లేదు అని చెప్తుంది. ఎటు వెళ్ళాడు మనకు చెప్పకుండా, ఎటు వెళ్ళాడు కదా, రాత్రి ఇక్కడే పడుకున్నాడు కదా అని మాట్లాడి, సరే అమ్మ అందరం వెతకడానికి వెళ్దామని ముగ్గురు తల వైపు వెళ్తారు. అలా ఈ శంకర్ ఆలోచిస్తూ ఉంటాడు, నాన్న ఎక్కడికి వెళ్ళాడు, నాన్నతో నేనైతే ఏం గొడవ పెట్టుకోలేదు, సరే వెతుకుతా అని ముగ్గురు కలిసి ఊరంతా వెతుకుతారు. ఎక్కడా కనబడకపోయేసరికి చాలా ఏడుస్తూ ఉంటారు. అలా ఊరంతా తిరుగుతూ వెతుకుతూ ఉంటారు. కొద్ది రోజుల పాటు తిరుగుతూనే ఉంటారు. అందరికీ చెప్తూ ఉంటారు, ఎక్కడైనా కనిపిస్తే చెప్పండి అని. చుట్టుపక్కల ఊళ్ళోకి కూడా అందరికీ చెప్తూ వెతుకుతూ ఉంటారు. అలా వెతుకుతూ ఉండగా ఒకరోజు ఒక దేవకన్య పైన తిరుగుతూ ఉంటుంది. విహారానికని వచ్చిన దేవకన్య అలా చూస్తూ ఉంటుంది. వీళ్ళ ముగ్గురిని అందరితో మాట్లాడడం, వీళ్ళు బాధపడడం అది గమనిస్తూ ఉంటుంది. అలా గమనించిన దేవకన్య వీళ్ళకి ఏదైనా చేయాలి, ఏదైనా సహాయం చేయాలి అని చుట్టుపక్కల మొత్తం తిరిగి చూస్తూ ఉంటుంది. పక్కన ఉన్న అడవిలలో కూడా చూసి వస్తుంది, ఎక్కడైనా ఉన్నాడేమో అని. అలా పట్టణం చుట్టూ తిరుగుతూ ఉండగా కొద్ది రోజుల తర్వాత దేవకన్యకి
ఆ దయ్యాలు ఇద్దరు స్నానానికి వెళ్ళేది, మాట్లాడుకునేది అన్నీ వినిపిస్తాయి. అప్పుడు ఆ ముసలాయన్ని వెతుకుతుంది దేవకన్య. అలా వెతికిన దేవకన్య వాళ్ళకి తెలియకుండా తీసుకురావడం తప్పు అని వాళ్ళని శిక్షించాలని ఆలోచించి వాళ్ళిద్దరిని శిక్షించి ఆయన్ని తీసుకొని వస్తుంది. అలా ఆ పెద్ద మనిషిని ఆ దేవకన్య తీసుకొచ్చి వాళ్ళ ఇంటి ముందట ఆగి వాళ్ళ ఇంటి ముందట పెట్టేసి ఆలోచిస్తూ ఉంటుంది. నువ్వు మంచిగా ఉండు, ఇక్కడే ఉండు, జాగ్రత్తగా ఉండు అని చెప్పి తనకి మెలకు వచ్చేలా చేసి వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ కథ నీతి: మంచి మనుషులకి దేవుడు ఎప్పుడూ అండగా ఉంటాడు. మా స్టోరీస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ని నొక్కండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంతవరకు మా ఛానల్ని సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.